అందరికీ నమస్కారం అండి. విజయవాడలో సిటీ సరౌండింగ్లో తక్కువ ధరలో ఓపెన్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారా? అయితే నేను మీకు జీ కొండూరు దగ్గర ఉన్న గడ్డమనుగు వెంచర్ చూపిస్తానండి. ఈ వెంచర్లో మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయండి. ఈ వెంచర్కి మనం ఎలా చేరుకోవాలో నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజయవాడ నుండి మనకి ఈ వెంచర్ వచ్చేసి 25 km డిస్టెన్స్లో ఉంటుంది. నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను వీడియోలో. ఇది గడ్డమనుగు వెంచర్ అండి. విజయవాడ భద్రాచలం నేషనల్ హైవే బైపాస్ అండి ఇది. ఇక్కడ నుండి గడ్డమనుగు 3 కిలోమీటర్లు ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇక్కడ నుంచి జీ కొండూరు వరకు 1 km వస్తుంది సెంటర్కి. ఈ సెంటర్ నుంచి మనం గడ్డమనుగు చేరుకోవడానికి 2 km జీ కొండూరు సెంటర్ అండి ఇది. వీడియోలో చూడొచ్చు క్లియర్గా. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే నేను చెప్పే డీటెయిల్స్ మీకు అర్థం కావు. క్లియర్గా చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి మనం వెంచర్కి చేరుకోవచ్చు. ఇది జీ కొండూరు ఊరు చివరండి. గడ్డమనుగు ఎంట్రన్స్ కింద వస్తుంది. ఇక్కడ నుంచి మన వెంచర్కి 1 km వస్తుంది. గడ్డమనుగు ఊరు ఎంట్రన్స్ చూడొచ్చు మనం. ఇక్కడ నుంచి 300 మీటర్స్ మన వెంచర్ ఉంటుంది. ఈ గడ్డమనుగు ఊరండి. ఇది మన వెంచర్ చూడొచ్చు. ఈ వెంచరు మనకి రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుంది. గవర్నమెంట్ వాల్యూ 3,000 ఉందండి. ప్రైవేట్ వాల్యూ 5,000 చెప్తున్నారు. 4,600 ఫైనల్కి ఇస్తూ ఉంటున్నారు. ఇక్కడ నేను మీకు వెంచర్ చూపిస్తాను. ఇందులో 100 గజాలు ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నుండి ఇబ్రహీంపట్నం మనకి ఎగ్జాక్ట్గా 9 km, మైలవరం 9 km ఉంటుంది. అలాగే నాగపూర్ టు మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుందండి కొత్తగా. ఆ హైవేకి 400 మీటర్స్ లోపలే ఉంటుంది వెంచరు. ఔటర్ రింగ్ రోడ్డు, కొత్తగా రాబోతున్న ఔటర్ రింగ్ రోడ్డుకి 3.5 km. ఆ రోడ్డుకి కూడా మనం లోపలే ఉంటాం వెంచర్ లోపల. ఈ రోడ్లన్నీ కంప్లీట్ అయితే మాత్రం విజయవాడకి మంచి రోడ్ యాక్సెస్ ఉంటుందండి. ఇక్కడ నుండి మనం విజయవాడకి కేవలం 15 minutesలో చేరుకోవచ్చు రోడ్లు కంప్లీట్ అయితే. గడ్డమనుగు ఊళ్ళో నుంచి 33 feet రోడ్ అండి. డొంక రోడ్డు, పాత డొంక రోడ్డు ఉంది. ఇప్పుడు ఆ డొంక రోడ్డు 100 అడుగుల రోడ్డు అండి. ఆ రోడ్డు నుంచి మనం వెంచర్కి చేరుకోవచ్చు. గ్రీన్ఫీల్డ్ హైవేకి టచ్ అవుతుంది అది వెంచర్. ఒకసారి మీకు నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. టోటల్ డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.